రఘురాముడితో పెట్టుకోండి, కానీ శ్రీరాముడితో కాదు. పోతారు, మొత్తం పోతారు. ఇది దీనికన్నా ముందు పెడదాం అనుకున్న థంబ్నెయిల్ అండి. రఘురామరాజు గారితో కొన్ని రోజుల నుంచి అక్కడ ఉన్న దళితులకో లేకపోతే అక్కడ ఉన్న దళిత క్రైస్తవులకు కొంచెం వాదన జరుగుతుంది. అది ఇప్పటి వరకు కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం అయింది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పార్టీలో ఉన్న మరో నాయకులు కానీ ఎవరు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలే, ఏదో జరుగుతుందిలే అని. కానీ మొట్టమొదటిసారి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఏంటి దారుణం అని చెప్పి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆకివీళ్ళలో జగన్ గారి ప్రోద్బలంతో చెలరేగిపోతున్న కొద్దిమంది దళితులు అందామా, దళిత క్రైస్తవులు అందామా, లేకపోతే దళిత ముసుగులో ఉన్న నాయకులు అందామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే చాలా ప్రమాదం అంచుల్లో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రమాదపు అంచుల్లో జగన్ కోసం పనిచేసే దళితులు ఉన్నారు. చాలా ప్రమాదం అంటే ఏదైనా జరగవచ్చు ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది అక్కడ జరిగిన సంఘటన. పూర్వపరంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక గ్రామంలో 10 మంది అన్నదమ్ములు ఉన్నారు ఒక కుటుంబంలో. అదే గ్రామంలో ఒక కరుడు కట్టిన డాన్ ఉన్నాడు. ఈ 10 మంది అన్నదమ్ముల్లో 7గురు వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకుంటూ సక్రమంగా వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అందులో 3 ఉన్నారు. వాళ్ళు ఈ డాన్తో కలిసి నేరాల్లోనూ ఘోరాల్లోనూ ఆయన చేసే పనులు వీళ్ళు భాగస్వాములుగా ఉంటున్నారు, ఆయనతో తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్న 7గురు అన్నలో చెప్తున్నారు ఎప్పుడు, రే తిరక్కరా, తప్పురా, అలా తిరిగితే ప్రాబ్లం అవుతుంది, ఏదైనా ఉంటే మొత్తం కుటుంబం మీదకి వస్తుంది, ఎల్లకండ్రా అని చెప్తున్నా సరే ఈ 3 దోలనా డాష్గాళ్ళు ఆయనతోటే తిరిగేవాడు, ఆ డాన్ తోటి తిరిగేవారు. అప్పుడప్పుడు జైలు పోయేవారు, వచ్చేవారు, కుటుంబం పరుగు పోతుందని వాళ్ళు బాధపడేవారు. కానీ ఈ 7గురు అన్నదమ్ములు సీరియస్గా తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఒకసారి ఆ డాన్ ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉన్న ఒక మహిళనో లేకపోతే ఒక పసిపిల్లను రేప్ చేశాడు. ఆయన రేప్ చేసేటప్పుడు ఈ 3 కూడా అక్కడే ఉన్నారు. దాంతో తిక్కరేగిపోయిన గ్రామస్తులంతా ఆ పనిచేసిన ఆ డాన్ని, అతనికి సహకరించిన ఈ ముగ్గురితో కలిపి మొత్తం ఈ కుటుంబాన్ని, మొత్తం ఇల్లు అంతనే తగలబెట్టారు, కుటుంబాన్ని మొత్తం తగలబెట్టారట. మొత్తం పోయారు. తప్పు చేసినోడు పోయాడు, తప్పు చేయనోడు పోయాడు, నిజాయితీ పరుడు పోయాడు, మంచోడు పోయాడు, అందరూ పోయారు. ఎందుకు పోయారండి? తప్పు చేసే యదవల్ని కట్టడి చేయకపోతే, తప్పు చేసే యదవల్ని దూరం పెట్టకపోతే, తప్పు చేసే యదవల్ని ఖండించినట్టు సమాజానికి తెలియచేయకపోతే ఆ తప్పులో మనం కూడా భాగస్వాములు అవుతాం, పోతాం. ఈ రోజున అదే కథని జస్ట్ కొంచెం మార్చి చెప్తాను. ఆ 7గురు అన్నలు ఉన్నారు, అందరూ మంచోళ్ళు. ఈ 3 యదవలు ఉన్నారు. వీళ్ళు 3 చేసిన తప్పుకి 3ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆ డాన్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏదో ఏదో పని చేశారు. మొత్తం ఆ డాన్తో పాటు వాళ్ళు 3నే చంపుదిలేశారు. జనం వీళ్ళంతా సేఫ్గా ఉన్నారు. వీళ్ళందరినీ జనం పొగిడారు. తప్పు చేసినందుకు సొంత తమ్ముళ్ళని కూడా గెంటేశారా, శబాసిరా, మంచి ఫ్యామిలీ రాని. ఇప్పుడు చెప్పిన ఈ రెండో రకంగా మనం ఉందామా, దళితులకి క్రైస్తవులకి చెప్తున్నాను. లేదా ఎవడో తప్పు చేస్తూ ఉంటాడు, ఆడు మనోడే అని, లేకపోతే ఆ దురతో ఆడి గురించి మనం పట్టించుకోకుండా ఉంటే ఇవాళ మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఇది ఎవరో పెట్టిన పోస్ట్. ఇది డిప్యూటీ స్పీకర్పై దాడా, మన హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో చెలరేగిపోతున్న దళిత మాల క్రైస్తవ గోండాలు. ఆ గ్రామంలోనే కాదు, ప్రతి దళిత మాల క్రైస్తవ గ్రామంలోనూ రామాలయం నిర్మించాలి. ఏమండి, దళిత మాల క్రైస్తవ ఎందుకు వచ్చింది? క్రైస్తవులు చాలామంది ఉన్నారు, చాలా కులాల్లో ఉన్నారు కదా. ఈవెన్ మాదిగుల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు కదా. వాళ్ళెవ్వరికీ లేకుండా ఒక్క దళిత మాల అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఈరోజు మొత్తం సమాజం అంతా అదే మాట్లాడుకుంటుంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే జగన్ అంటే కొంతమందికి దోలుంది, కాదంటలే. మీకు కాలుతో ఓటేసుకోండి, జై జగన్ అని అరుచుకోండి, ఏదైనా చేయండి. అదే అందరూ అన్ని కులాల వాళ్ళు ఏం చేస్తారు? జగన్ వెనకాల రెడ్లు లేరా? జగన్ వెనకాల కాపులు లేరా? జగన్ వెనకాల బీసీలు లేరా? బ్రాహ్మణులు లేరా? ఎవరు లేరు. కానీ రప్ప అంటూ రోడ్లను పడి తిరిగి అరెస్ట్ అయ్యేవాళ్ళు ఎవరు? దళిత మాల కులస్తులు. ఈ రోజున రఘురామరాజు గారి మీద తిరగబడ్డానికి రెచ్చగొట్టింది, ఆ మోకలో దూరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. ఇక్కడ ఏదో కొందలాపల్లి అంటే కాపుల మీద గొడవ చేయడానికి ఈ దళిత మాలల్ని ఉపయోగిస్తున్నాడు జగన్. ఈ పిఠాపురంలో ఏదైనా గొడవ జరిగితే దళిత మాలలు వెళ్తూ ఉంటారు అక్కడ జగన్ తరపున.
ఇప్పుడు ఈ రోజున అక్కడ రఘురామరాజు గారి మీద ఇది చేయాలంటే దళిత మాలల్ని ఉపయోగిస్తున్నాడు జగన్. పోయేదెవడు? ఈ రోజున సమాజం అంతా ఎవరిని అంటుంది? మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎవరి మీద పడ్డారు జనం అందరూ? ఎవరిని చీ అంటున్నారు? ఎందుకు చీ అంటున్నారంటే ఇందులో కూడా 3 ఉన్నారు, 10 మంది ఉన్నారు, లేదా జగన్కు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే అదో పనులు మొత్తం కులమే పడిపోతుంది. వాళ్ళని గనక జాతి నుంచి వెళ్ళేయకపోతే, వాళ్ళని గనక దూరం పెట్టకపోతే జాతి అంతమైపోద్ది, సమాజం మొత్తం ఏకమైపోద్ది, ఈ జాతిని మొత్తం అంతం చేస్తారు. జగన్ మాత్రం బాగానే ఉంటాడు. ఏ రప్పరప్ప బ్యాచ్ల్లో జగన్ గారితో పాటు ఉన్న రెడ్లు ఎందుకు ఉండలేదు? లేకపోతే ఎక్కడో కులవివక్ష జరిగిందని ఒక కాపుల మీదకి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్ గారు రెడ్లు ఎందుకు ఉండట్లేదు? జగన్ గారు నాయకులు ఎందుకు ఉండట్లేదు? రఘురామరాజు గారి మీద ఆయన ఆపాలి, ఆయన దాడి చేయాలన్నప్పుడు జగన్ గారు రెడ్లో, జగన్ గారి నాయకులు, లేకపోతే వైసీపీ నాయకులు ఎందుకు కనపడతలేదు అక్కడ? మిమ్మల్ని ముందుకు దోతున్నారా తింగరనాయాలన్నారా? మిమ్మల్ని ముందు పెట్టి పోతే మీరు పోతారు, వస్తే రఘురామరాజు వస్తాడు, పోతే మీరు పోతారు, వస్తే ఓట్లు వస్తాయి. పెచ్చనాయాళ్ళారా, ఇప్పటికి ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే. అయితే నేను నిన్న మాట మాట్లాడానండి మోడీ గారి గురించి. మోడీ గారు తలుచుకుంటే చేయగలడు, ఆయన అంత శక్తివంతుడు. హిందువులు వాళ్ళ జోలికి ఊరికే వెళ్ళకండి, వాళ్ళని రెచ్చగొట్టకండి అని మాట అంటే రాయేష్ వెళ్ళిపోయాడు. రాయేష్ భయపడిపోయాడు మోడీకి, హిందువులకి అన్నాడు. భయపడ్డం కాదు, గౌరవించమంటే భయపడ్డం ఏంటి? కానీ అదే వాళ్ళకి అదే వైసీపీలో ఉండి నన్ను విమర్శిస్తున్న వాళ్ళు చెప్తున్నాను, నేను భయపడలేదు, నేను గౌరవిస్తానన్నాను. కానీ జగన్కి మోడీ గారన్నా హిందువులన్నా తెలుసా? జగన్ ఎవరు? ఏ మతస్థుడు? హిందూ మతస్థుడు అయితే కాదు కదా. క్లియర్గా ఎక్కడి నుంచి ఆయన రాజారెడ్డి గారి దగ్గర నుంచి జార్జి రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, వీళ్ళందరూ క్రైస్తవులే కదా, వివేకానంద రెడ్డి గారితో సహా. మరి అందరూ క్రైస్తవులు అయినప్పుడు ఆయన ఎందుకబ్బా ఇలా చేస్తున్నాడు? హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర. ఇవన్నీ వీడియోలు మీరు చూసే ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఏమండి, ఇప్పుడు నేను 3 చూపించాను, హర్ష కుమార్, జాడ శ్రవణ్ కుమార్, పివి సునీల్ కుమార్. వీళ్ళ 3కి కూడా హర్ష కుమార్ గారు ఏదో మీటింగ్లో నేను క్రైస్తవుని కాదే, నేను హిందూని కంగారు పడిపోయాడు ఆయన. పివి సునీల్ కుమార్ గారు ఏదో ఒక టీసీ ఏదో వచ్చిందట, అందులో క్రిస్టియన్ అని వచ్చిందని. అస్సలు కాదు, నేను అది అసలు ఫేక్, అది అసలు నాకు సంబంధం లేదు. ఉనికిపోతున్నాడు. జాడగడ గురించి ఆ పక్కల అదో కుక్క, అది ఎప్పుడు ఉంటుందో ఎక్కడ ఉంటుందో దానికి తెలియదు. సాక్షాత్తు మీరు ఎవరినైతే తోపు తురుంకానని, ఎవరి గురించి అయితే గొడవలు పడుతూ, ఎవరి గురించి అయితే హిందూ మతాన్ని లేకపోతే శ్రీరామచంద్రుడిని వ్యతిరేకించేస్తాం, ఆపేస్తామని వెర్రవీగుతున్నారో అతనే కాళ్ళకు దండం పెడతాడు, సాష్టాంగ పడిపోతాడు. శ్రీరామచంద్రుడి విగ్రహం కనపడితే, హిందువులు కనపడితే, నరేంద్ర మోడీ కనపడితే గజగజ వణికిపోతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొడుతున్న హర్ష్ కుమార్ గారు కానీ, పివి సునీల్ కుమార్ గారు కానీ, ఆ జాడగాడు కానీ, వీళ్ళందరూ కూడా మేము క్రిస్టియన్స్ కాదు, మేము హిందువులు అని చెప్పుకు తిరుగుతారు వాళ్ళు. మీరెందుకురా కింద మీద పడిపోతున్నారు? 57 మంది మీద కేసట, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పడి ఉండొచ్చు. ఆ 57 మందిని తీసుకొచ్చే దిక్కేదిరా? ఎవడు తీసుకొస్తాడు? కనీసం ఎవడన్నా పరామర్శకు వస్తున్నాడు వైసీపీ నుంచి? ఎవడన్నా పరామర్శకు వస్తాడా? ఎందుకు రెచ్చిపోతున్నారు? ఎందుకు ఎగిరెగిరి పడిపోతున్నారు? వాళ్ళు సేఫ్గానే ఉంటారు, పోతారు, మొత్తం పోతారు. జగన్ కోసం ఎవరైతే అల్లర్లు చేద్దాం, మత గొడవలు రేపుదాం, కుల గొడవలు రేపుదాం అని ముందుకు వస్తున్నారో అలాంటి ప్రతి ఎదవ భ్రష్టు పడిపోతాడో. మీ వెనకాతల కులం రాదు.